హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్క వ్లాగ్స్ అండ్ ఐఎమ్ సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చామన్నమాట. అదేంటంటే ఫ్లెక్స్ లడ్డూస్. సో ఈ ఫ్లెక్స్ లడ్డూస్ ఎట్లా చేయాలనేది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో మనం కంప్లీట్గా వీడియోలో చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోస్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మన బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్లెక్స్ సీడ్స్, రైజిన్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వులు అండ్ అందులో బాదం పప్పులు కూడా నేను యాడ్ చేశాను అనమాట. అండ్ అలానే పుచ్చకాయ సీడ్స్. ఆ పుచ్చకాయ సీడ్స్ ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తాను. ఈ నువ్వులు అయితే నేను 1.5 స్పూన్ వేసాను అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఇవి చాలా బాగా ఫైన్ గ్రైండ్గా చేసి పెట్టుకోవాలి. సో ఇది చూపించాక ఇవి పుచ్చకాయ సీడ్స్ అనమాట. అయితే ఇందులో నేను కొంచెం ఎండు కొబ్బరిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది మీరు స్కిప్ చేయొచ్చు, ఒకవేళ నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అయితే దీన్ని ఈ విధంగా జస్ట్ ఒక షేక్ చేసి మొత్తం కలిసేలాగా షేక్ చేసి అండ్ అప్పుడు మనం ఇది మిక్సీ జార్లో పట్టుకుందాం. ఇది కొంచెం బాగా ఫైన్ గ్రైండ్గా చేసి పెట్టుకోండి ఈ విధంగా. సో ఇది అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఫ్లెక్స్ సీడ్స్ని కూడా మనం యాడ్ చేసుకుందాము. ఈ ఫ్లెక్స్ సీడ్స్ మనం ఓన్లీ ఒక 1 minute 1 to 2 minutes మనం జస్ట్ దాన్ని తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని గిన్నెలో వేసుకున్నాం కదా, ఈ విధంగా పౌడర్ను మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్త సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని బాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసి, అలానే నేను కొంచెం యొక్క జాగ్రత్తని తీసుకున్నాను. సో ఇది కొంచెం బాగా స్మూత్గా క్రష్ చేసిన తర్వాత నేను అందులో యాడ్ చేశాను. అయితే అందులోనే నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను అనమాట, నాకు కొంచెం స్వీట్ కావాలని. అలానే ఇందులో మన ఇలాచీని కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ ఇలా అవుతున్నప్పుడే అప్పుడు ఒక 2 to 3 minutes మనం కుక్ చేసేసి సరిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బెల్లం పాకం కనుక కొంచెం గడ్డగట్టే చల్లారిన తర్వాత కొంచెం టైట్ అయిపోతుంది. సో ఆ టైట్ అయ్యే లోపే ఇది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెంగా పోసుకుంటూ మనం ఈ యొక్క పిండిని మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. లేకపోతే అది కొంచెం బాగా పిండి అనేది లూజ్ అయిపోయి మనకి ఉండలు రావన్నమాట. ఇలానే మనకి బాగా ఇది స్టిక్కీగా ఉంటుంది. సో ఆ స్టిక్కీనెస్ పోవటానికి మనం స్పూన్తో ఇవంతా చేతికి తీసేసుకుంటూ ఉన్నాను. అయితే ప్రతి ఒక్కొక్క 2-3 లడ్లూకి నేను ఆయిల్ అప్లై చేసుకొని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి అది స్టిక్ అయిపోతుంది, లడ్డూలు అనే షేప్ అనేవి కరెక్ట్గా రావు. సో వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, షుగర్ లెవెల్ కానీ, డయాబెటీస్ కానీ వీటన్నిటిని కంట్రోల్ చేస్తున్నాయి అనమాట. ఇలాంటి చాలా ఉన్నాయి బెనిఫిట్స్. సో ఇలాంటి రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక బెనిఫిట్ అనిపిస్తే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.